ఇక బుట్టాయిగూడెంలో చేతికి వచ్చిన జీడి మామిడి తోటను నరికివేశారని వేపులపాడు గ్రామానికి చెందిన కాకిరాజు ఆరోపించారు. గ్రామానికి చెందిన కొంతమంది దౌర్జన్యంగా తన జీడి మామిడి తోటను నరికివేశారని వాపోయారు. ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే గాని 17 సంవత్సరాల నుండి మొక్క నాటి సాగు చేసుకుంటున్న తోటను ధ్వంసం చేయడమే కాక గ్రామంలో ఇరుగు పొరుగుల సహకారం అందకుండా మా కుటుంబాలను బహిష్కరిస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఏరేవాడి భూమికి మనం ఆశించలేదు. మనం కష్టపడిన భూమి ఇది డ్రేకల కింద ఉంటున్నానని చెప్పి ఇక్కడ వచ్చి ఉండేవాడిని. అంత దారుణంగా ఇది చేశారు. ఊళ్ళో గ్రామంలోనే మా తమ్ముడు వాళ్ళ వదిన గారిని అలా వదిన గారి కొడుకు వాళ్ళ కోడలు గొడవ పడుతుంటే మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళి గ్రామస్తులు కలిస్తే ఆయన వెళ్ళి వీళ్ళని ఆడుకోకుండా వాళ్ళని అతన్ని కొట్టేశారు. కొట్టేస్తే నేను ఎందుకు ఇలాగ రాత్రిపూట ఇలాగా చేయటం న్యాయం కాదు అని నేను వెనక్కి తీసుకొచ్చాను. తర్వాత గొడవ ఉంటే తర్వాత చూడొచ్చు అని వచ్చేసాను. వచ్చేస్తే వీళ్ళు ఏపట్టోళ్ళు అని చెప్పి ఇంటి మీదకి వచ్చేసారు. ఊరోళ్ళందరూ మా ఇంటికాడ ఉన్న వాళ్ళ మీద. దాని గురించి మేము ఇంకేం మాట్లాడలేదు, తగ్గిస్తుంటేనేమో ఇంకా వీళ్ళు ఏపటైజ్ రారని చెప్పి వచ్చి గొడవకు లేకుంటేనేమో నేను కష్టపడి 17-18 సంవత్సరాలు కష్టపడిన చేయని ఇలాగొచ్చి అక్కర మార్గంగా నరికేశారని నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. అదండి. ఇప్పుడు 17 సంవత్సరాల నుండి చేస్తున్నామండి మేము ఈ పొలము. మా మధ్య గారు కొడుతున్నారని మా ఆయన వెళ్ళారని చెప్పేసి ఇంకా ఇది అంటే వాళ్ళు కక్ష పెట్టుకొని పొలము నరికేయటానికి చూశారు. కానీ అప్పటికి మేము రాలేదు, పొలం మేము రాకోకుంటే అందరూ ఉపాధి పనికి వెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఉపాధి పని ఆపేశారు. నేను ఉపాధి పనికి వెళ్దామని వెళ్ళాను, బయలుదేరి వెళ్తే అప్పుడు కత్తులు అవన్నీ పట్టుకొని బయలుదేరారు. అంటే నేను మళ్ళీ అడిగితే వాళ్ళు ఒకరికొకరు నాకు మాట్లాడతలేరు. ఏంటని అప్పుడు మళ్ళీ ఒక అమ్మాయిని అడిగితే మీ పొలం వెళ్తున్నారంటే ఎందుకని అడిగాను నేను. అయితే ఇలాగా మీ పొలం అంటే నరికేస్తారంటే అదేంటి సమస్య ఒకటి చూడాలి కానీ మా పొలం మేమేం చేసామని చెప్పి నేను ఇలా అడగటం అయ్యిందండి. సరే అని మళ్ళీ పెద్ద మనుషుల దగ్గర నేను వెళ్ళి అడిగానండి. అయితే మా ఆయన ఏదైనా తప్పు ఉంటే మాట్లాడదాము, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం, అంతేగాని మీరు పొలం వెళ్ళి నరకొద్దు అని నేను చెప్పి అడిగానండి. జీడి మొక్కలు మట్టు నరకొద్దు అని చెప్పామండి. చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వినుకుంటూ అందరూ వచ్చేసి నరికేసారండి. కానీ మరి ఇది ఎంతవరకు ఇది ఇలా చేయటం